'లెనిన్' మూవీలో ఎన్టీఆర్ గారు యాక్ట్ చేశారా? చేయలేదా? ఇలాంటి చాలా క్వెషన్స్ అయితే మీకున్నాయి గదా! అండ్ మనమైతే రివ్యూలో చెప్పేద్దాం. చలో మరి. హలో మచ్చా, ఎలా ఉన్నారు అందరూ? సో, ఈరోజు మీ అందరికి తెలిసి ఉంటుంది 'లెనిన్' మూవీ అయితే రిలీజ్ చేశారని. ఈ వీకెండ్‌కి ఇది వర్తబులా కాదా? ఇలాంటి ఎన్నో క్వెషన్స్‌కి మనమైతే ఈరోజు రివ్యూలో అయితే చూసేద్దాం. ఈ మూవీ అయితే నేను ఇప్పుడే చూసొచ్చాను. దాని గురించి అయితే రివ్యూ గురించి మీకైతే పార్ట్స్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ మూవీ స్టోరీ గురించి అయితే చెప్తాను. ఇదొక రివెంజ్ ఫ్రాక్షనల్ లవ్ స్టోరీ. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి యాక్టింగ్ గురించి చెప్పాలంటే అఖిల్ అండ్ భాగ్యశ్రీ గారు అయితే చాలా మంచిగా అయితే యాక్ట్ చేశారు. ఈసారి అఖిల్ అయితే ఈ మూవీ కోసం 100% అయితే ఎఫర్ట్స్ పెట్టారు యాక్టింగ్ లో. అండ్ భాగ్యశ్రీ యొక్క కొన్ని క్యూట్నెస్ సీన్స్ అయితే ఉంటాయి. సో ఆ సీన్స్ కోసం మీరు ఎన్నిసార్లు అయినా చూడొచ్చు అనిపిస్తుంది మూవీ అయితే. సో అంత మంచిగా అయితే ఉంటది. వన్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సాంగ్స్ లో అయితే మీకు కొన్ని సాంగ్స్ అయితే నచ్చుతాయి, ఎందుకంటే మిగతా కొన్ని నచ్చకపోవచ్చు. అంత మంచిగా అయితే అనిపించలేదు నాకు కూడా. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈసారి తమన్ గారు ఇచ్చి పడేశారని చెప్పొచ్చు, ఎందుకంటే చాలా మంచిగా అయితే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో మూవీలో డిసడ్వాంటేజెస్, మూవీలో మహాభారతం గురించి ఎలివేషన్స్ అయితే ఇస్తారు. దాని గురించి అంత తీసుకురావాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. మూవీలో కొన్ని సీన్స్ లో హీరో హీరోయిన్ అయితే బంగారం బంగారం అని పిలుచుకుంటారు. ఆ సీన్ చూసాక నాకైతే ఈ వీడియో ఎన్నిసార్లు గుర్తొచ్చిందో నాకు అర్థం కాల. ఆలోచించవా బంగారం. దసరా మూవీ మీకు ఎలా అనిపించిందో ఈ మూవీ కూడా కొంచెం అలానే అనిపించవచ్చు. మూవీలో మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఎన్టీఆర్ గారు అయితే యాక్ట్ చేయలేదు. జస్ట్ స్టార్టింగ్ లో వాయిస్ ఓవర్ అయితే ఉంటుంది. అది కూడా 10 to 15 seconds మాత్రమే ఉంటుంది. ఫైనల్ వన్ మూవీ రివ్యూ గురించి చెప్పాలంటే నాకైతే యావరేజ్ అనిపించింది. అండ్ మూవీలో కొంచెం ల్యాగ్ అయితే ఉంటుంది ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్. అండ్ నేనైతే ఈ మూవీకి రేటింగ్ అవుట్ ఆఫ్ 5 కి 2.5 అయితే ఇస్తున్నా. మూవీ వీకెండ్ కి వర్తబుల్ కాదంటే వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు. హీరోయిన్ యొక్క ఎక్స్ప్రెషన్స్ అండ్ హీరో యొక్క యాక్టింగ్ కోసం అయితే ఈ మూవీని అయితే చూడొచ్చు. ఉంటాను మరి. ఇట టోబో బోయ్ అయ్యగారే నెంబర్ 1.